సన్నుతి మనిషికి జీవన దిక్సూచి హర హర లయకర డమరు కరవ కృతి మరు మరు జన్మకు దిక్సూచి హర హర శంకర శ్రీకర సన్నుతి మనిషికి జీవన దిక్సూచి మట్టిలోన మట్టిరా దేహమన్నది వీర్యపు కణమై కడుపున పడుతూ నెల నెల ఎదిగిన ఓ శిశువా తనువే తొడిగి భువిలో పడుతూ తెలియని పుట్టుక నీది కదా పూర్వ జన్మాల స్మృతిని మరచిపోయావు మానవా మాయ నిన్నావరించి నడక నేర్చావు మెల్లగా అసలే నీ అజ్ఞాన విద్యలే నేర్చి గర్వపడతావురా ఈ రక్త మాంసాల దేహమే చూసి మురిసిపోతావురా వెను వెంట వస్తున్న మృత్యు పాశాన్ని మరచిపోబోకురా సాగితే నీ సరిలేరని డాంబికం తెగ పలకకురా పీనుగై మారిన క్షణమున కుక్కతో సమమవ్వవురా ధనమే సుఖమను భ్రమలో పడుతూ కనులే కానక తిరిగేదవా తలకు మోముకు రంగులు వేస్తూ కాలం కన్నులు మూసెదవా చేసిన లక్షలు కోట్లు నిన్ను బతికించవురా నువ్వు పొందిన ఎన్నో బిరుదులు చావు తప్పించవురా భార్య బిడ్డలు వెంట వత్తురని కలలో కూడా తలచకురా వదలక నీతో వెంట వచ్చిన ఆ వల్ల కాటి వరకేరా మోసిన పల్లకి చివరికి నీ పాడి అవుతది నువ్వుండిన గృహమే చివరికి నిన్ను వెళ్ళమంటది నిన్ను కాల్చివేయు కట్టెలుగా చెట్టుకు రాసి ఉంటది పరిమళాలు పులుముకొన్న తనువు మన్ను కలువక తప్పదది ఓయే ముందర కాలము పకపక పరిహాసమాడుట తథ్యమది శివమై తిరిగే తెరలో శివమా నువ్వు ఎరగని కదా నీది కదా నెత్తుటి మాంసపు ముద్దగా ఎదిగిన కాయము కూలుట ఖాయమురా కాబోయే శవం నీవు కదరా దేహంపై మోహం ఏలరా ఇన్నాళ్ళు సాధించింది ఏదిరని కోసం ఎంచే సావురా నాటకమల్లే గడిపే సావు కన్నులు తెరచేదెన్నడురా పెద్ద నిద్దరే చుట్టుముట్టగా చివరకు బూడిద కుప్పవురా నాటకమల్లే గడిపే సావు కన్నులు తెరచేదెన్నడురా పెద్ద నిద్దరే చుట్టుముట్టగా చివరకు బూడిద కుప్పవురా అంతగా కలరా ఆయన నీ హరిని స్తంభమును చూపగలవా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ. ఏంటో గురుగారు ఈ జీవితం, ఊళ్ళో అందరి సమస్యలకి పరిష్కారం కోసం మన ఆశ్రమానికే వస్తారు. నేను ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళైనా నా కోరిక మాత్రం తీరడం లేదు. ఏంటో నీ కోరిక? పెద్ద చదువులు చదువుకున్నావు కదా, అద్దాల మేడల్లో
లక్షల్లో సంపాదించుకునే మంచి ఉద్యోగం వదులుకొని ఇక్కడికొచ్చి చేరావు. మీ తల్లిదండ్రులు వద్దన్నా ఇంత చిన్న వయసులోనే నీ సంతోషాలన్నీ వదులుకొని ఇక్కడ చేరావు. ఏం వెతుక్కుంటూ వచ్చావు ఇక్కడికి? ఇక్కడికి ఎందుకు వచ్చాననేగా మొదటి నుంచి మీ సందేహం. చెప్తాను వినండి. మీరు మేము పనిచేసే అద్దాల మేడలు అందులో ఏసీలనే చూస్తున్నారు, కానీ అందులో మా యజమానులు మాకు పెట్టే మంట మీకు కనిపించదు స్వామి. ఇంకా ఈ ఐటీ ఉద్యోగాల్లో మాకు ఇచ్చే లక్షల్లో జీతాలంటారా? చూసేవాళ్ళు ఏడవడానికి కాకపోతే నేను వచ్చేసరికి రూపాయి మిగలదు. పోనీ మనశ్శాంతి కోసం ఒకరోజు సెలవు పెడదామంటే ఎవడు మన సీటుకి ఎసరు పెడతాడు అని బెంగ. దాంతో తిన్నది వంట పట్టదు. నా నోటితో నేను చెప్పలేను, కానీ ఆ ఉద్యోగం చేసిన నాళ్ళు ఏదో ఒకటి పుచ్చుకుంటే గానీ సరిగ్గా కంటి మీద కొనుక్కు కూడా పెట్టేది కాదు గురువుగారు. దాంతో ఇన్సామ్నియా, యాంగ్జైటీ, కంప్రెషన్తో కూడిన డిప్రెషను. మాకు వచ్చే జబ్బులు ఒక్కటి కాదు స్వామి. పైన బట్ట కింద పొట్ట వేసుకుని మన దగ్గర రోజు వచ్చే వాళ్ళందరూ ఈ బాప్తే. ఒకే ఇంట్లో ఉన్న మొగుడు పెళ్ళంతో మాట్లాడు, పెళ్ళం మొగుడుతో మాట్లాడడానికి తీరిక దొరకదు, కానీ ఇద్దరూ కలిసి 100 మైళ్ళ దూరంలో ఉన్న మనతో మాట్లాడడానికి మాత్రం కార్లు వేసుకుని పొలోమని వచ్చేస్తారు. ఇప్పుడు ఏమంటావు చెప్పు. నేను వాళ్ళని ఏమంటాను గురువుగారు? వాళ్ళని చూస్తేనే జాలేస్తుంది. పైకి టిప్పు టాపుగా తయారవుతారు, లోన ఒక్క అవయవం కూడా పనిచేయదు. పైన పటారం, లోన లొటారం. ప్రపంచంలో వచ్చే కొత్త జబ్బులన్నీ ముందు ఏళ్లకే వస్తాయి. వీళ్ళకి డాక్టర్లు ఇచ్చే మందులు పనిచేయ గురువుగారు. అందుకే వాళ్ళ లక్షల జీతాలు మనకు సమర్పించుకుని స్ట్రెస్ లేని జీవితం ఎలా గడపాలి స్వామి అని అడగడానికి మన దగ్గరకే వస్తారు. నేను తెలివైందాను కాబట్టి లీడ్ చేసి పేషెంట్గా ఇక్కడ రాకుండా ముందే వచ్చి హుండీ దగ్గర సెటిల్ అయ్యాను. ఇక్కడ పచ్చని చెట్లని, ఆవుల్ని చూస్తే మనసు హాయిగా ఉంటుంది స్వామి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ గురువుగారు, పూర్వాశ్రమంలో ఉప్పు కారం తిన్న శరీరం కదా. ఇక్కడ రోజు ఆకులు అలమలు తినాలంటే కొంచెం కష్టంగానే ఉంది స్వామి. ఆ జిహ్వ చాపల్యం ఆపుకోలేకే కదా అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ఏదో ఒకటి ఎంగిలి పడతావు. చాలే ఊరుకోండి గురువుగారు. నేను బయటికి తినేస్తున్నానా? ఏ ముహూర్తాన్ని ఇక్కడ చేరానా గాని ఒక్క ఉల్లి లేదు, వెల్లుల్లి లేదు. నాలుగుకి ఉప్పు కారం తగిలి ఎన్ని రోజులైందో తెలుసా? పోనీ మీరన్నట్టు బయట రెస్టారెంట్కి వెళ్ళి ఏమన్నా తిన్నామంటే ఆ కోనార్కు వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళతో నీకు గొడవేంటి? గొడవ గోంగూర. వాళ్ళు కూరగాయలు అమ్ముతున్నారు, అమ్ముకోవచ్చుగా. నా మానాన్ని నేను కూరగాయలు కొనుక్కుని తలదాచుకుని వచ్చేద్దాం అనుకుంటే ఆ గూట్లో సమోసాలు పెడతారు. వేడి సమోసాలు తీసి సంచిలో వేయమంటారా అమ్మా అని అడుగుతారు. మనకొచ్చి 4 రూపాయలతో కూరగాయలే కొనాలా, సమోసానే తినాలా? అన్నీ మూసుకుని బయటపడ్డాను. పోనీ ఏదైనా మనలాంటి వాళ్ళకు వండే చోటులో ఏమైనా తినిరాకపోయావా? ఆ క్షవరం కూడా అయ్యింది గురువుగారు. అలా 4 అడుగులు వేస్తే ఎవరో మహానుభావుడు మన కోసమే సాఫ్రాన్ రెస్టారెంట్ అని పెట్టాడు. సాఫ్రాన్ అంటే కాషాయమే కదా, మరి అక్కడే తినకపోయావా? నా ప్రారంభం కాకపోతే మీకు ఇంగ్లీష్ కూడా అర్థమవుతుందా గురువుగారు? నిజం చెప్తే మీరు నన్ను ఈ ఆశ్రమంలో కాలు కాదు కదా, వేలు కూడా పెట్టినవారు. అయినా మీరు కాబట్టి చెప్తున్నాను. నేను మీలాగే అనుకుని ఇదిగో ఈ కాషాయం కట్టుకునే వెళ్ళాను. లోపలికి వెళ్తే వాళ్ళ దగ్గర ఎగిరేది, ఈదేది, పాకేది ఒక్కట అన్నీ గుమగుమలాడేలా వండి మారుస్తారు. కొంపతీసి ఎంగిలి పడ్డావా ఏంటి? ఆ ప్రభు, మీరు నన్ను అనుమానిస్తున్నారా? నాకంత అదృష్టం కూడానా? అక్కడ ఎంగిలి పడితే ఇక్కడ నా ఉద్యోగం ఓడుతుందని తెలియదా స్వామి? శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. అమ్మా, నాకు కుక్క కావాలి. ఆద్య, అది పిచ్చి కుక్క. దేవుడు ఇక్కడున్నాడు, రా వచ్చి దేవుడికి నమస్కారం పెట్టుకో. అమ్మా, నువ్వేమో దేవుడు గుడిలోనే ఉంటారో అంటున్నావు. టీచర్ ఏమో దేవుడు ఈ కుక్కలు కూడా ఉంటారు అని చెప్పారు. అవునా?
మా టీచర్ చెప్పారు దేవుడు అందరి మనుషుల్లోనూ ఈ జంతువులను ఉంటాయని. అంటే ఈ కుక్కలు కూడా దేవుడు ఉన్నారని కదమ్మా. అబ్బబ్బా నీతో పడలేకపోతున్నాం. ఈ పిచ్చి కుక్కలు దేవుడేంటే బాబు. అయినా కళ్ళ ముందు దేవుడు ఇంత అందంగా కనిపిస్తుంటే నీ గొడవేంటే? ఎందుకమ్మా నా మీద అంత కోపం? నీకు ఇది కూడా అర్థం కాలేదా? డాగ్ స్పెల్లింగ్ ఏంటి చెప్పు. DOG డాగ్. మరి గాడ్ స్పెల్లింగ్ ఏంటి? GOD గాడ్. అంటే DOG తిప్పేస్తే GOD అంటే డాగ్ లో గాడ్ ఉన్నానే కదా. ఇదా నీకు అర్థమైంది? నేనింకా ఈ పిచ్చి కుక్కలోనూ ఆ బిచ్చగాడిలోనూ దేవుడు ఉన్నాడంటావేమోననుకున్నాను. నాన్న అమ్మ ఇంట్లో పూజలు చేసేటప్పుడు నిన్ను పతి దేవుడు అంటుంది కదా. నువ్వే చెప్పు నాన్న, నీలో కూడా దేవుడు ఉన్నాడని. ఉన్నాడమ్మా, నాలో కూడా దేవుడు ఉన్నాడు. కానీ మీ అమ్మ పిలిచే ఆ పతిదేవుడు ఇంట్లో పూజ అయ్యే వరకే. ఆ తర్వాత మీ అమ్మ కళ్ళకి దేవుడు గుడిలో తప్ప ఇంకెక్కడా కనిపించడమ్మా. అంతేకాదు డాడీ, ఆ దేవుడు కూడా అందంగా కనిపించాలి. ఇంకాపుతారా మీ ఇద్దరు? పదండి ఆశ్రమానికి. నువ్వురారా బంగారం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ నమస్కారం స్వామి. నాకు ఆ దేవుడు అన్నీ ఇచ్చాడు. బంగారం లాంటి భర్తను, కుందన బొమ్మ లాంటి కూతురుని. కానీ మనసులో ఏదో తెలియని బాధ ఉంది స్వామి. అది ఏంటో కూడా తెలియడం లేదు. సమస్య పెద్దదే. పరిష్కారం కావాలంటే ఎంతో కొంత సమర్పించుకోవాలి మరి. నీకున్న సమస్యే ఆనాడు మహారాజు కాబోయే ముందు ఆ శ్రీరామచంద్రుడికి వచ్చింది. సుభిక్షమైన రాజ్యం, రాజ్యాధికారం అన్నీ తన చేతిలో ఉన్నా మనసులో బాధతో నాకు ఇవేమీ సంతోషాన్ని ఇవ్వడం లేదు అని ఒంటరిగా విలిపిస్తుంటే దశరథుడు రాముడికి ఏమైందో అని కలత చెందాడు అంట. రాముడికేమి లోటు స్వామి? ఆయనకన్నీ ఉన్నా చింత ఎందుకు? నీకు మాత్రం ఏమి లోటుందని? దేవుడు అన్నీ ఇచ్చినా ఒక్కరోజన్నా మనస్ఫూర్తిగా నవ్వుతున్నావా? నువ్వదయ్యి. చూడు తల్లి, నీ చంకన ఒక నీలబింద ఎత్తుకుని 4 అడుగులు వేయమంటే అవలీలగా వేయగలవు. అదే 4 రోజులు ఆపకుండా నడవమంటే? అమ్మో, ఒక్కరోజు కూడా నడవలేను స్వామి. అదే బిందె, అదే నీరు. ఏమి మారిందని మొయ్యలేను అంటున్నావు? బరువు అదే స్వామి. కానీ ఎక్కువ రోజులు మోస్తే అదే చిన్న బరువు కూడా మోయలేనంత బరువవుతుంది కదా. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా స్వామి? పరిష్కారం నీ మాటల్లోనే ఉంది తల్లి. నిన్న నీ మనసుకు కలిగిన బాధని ఈరోజు కూడా మోస్తాను అంటే నీ కష్టాన్ని ఏ దేవుడు తీర్చలేడమ్మా. యోగవాసిష్టంలో వశిష్ఠుడు శ్రీరాముడికి సూచించిన పరిష్కారం నీకు చెప్తాను, శ్రద్ధగా విను. అదేంటో చెప్పండి స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే మన కష్టాలన్నిటికీ కారణం మన మనసే. నిన్న కలిగిన బాధని నిన్న మోయగలవు నాయనా. కానీ ఈరోజు ప్రతిరోజు అదే బాధని మనసులో మోస్తాను అంటే అది నీ శరీరాన్ని కూడా కృంగదీస్తుంది తల్లి. నువ్వు మనసులో నాకు ఏ కష్టం లేదు, నేను చాలామంది కన్నా అదృష్టవంతురాలిని అని అనుకోగలిగితే అదే నీ మనసుకి ఆనందం తీసుకొస్తుంది. కష్టం మనం ఉంది అనుకుంటే ఉంటుంది నాయన, లేదు అనుకుంటే అది మరుక్షణం మాయమైపోతుంది. ఈ మనసు మాయ నీకు అర్థమైతే ఏ చింత ఉండదు. అప్పుడు నువ్వు జాగృత, స్వప్న, సుషుప్తావస్థల్ని దాటి తుర్యస్థితికి చేరుకుంటావు నాయనా. నాన్న నీకేమర్థమైంది? నాకు కూడా చెప్పు నాన్న. ఎట్టు దృశ్యమందుల వాయిసం అమరేంద్ర బాబుల అంగుళం చెప్పు మొత్తం దబ్బు. యాందిరయ్యా, యాం చేస్తున్నా?
అంటే ఆమెకేమీ అర్థమైనట్లేదు స్వామి. ఆ మొక్క నాకు అర్థమయ్యింది. మీరు ఒక్క నిమిషం ఆగండి గురువుగారు, నేను ఈవిడ గారికి అర్థమయ్యేలా చెప్తాను కదా. ఇదిగో అమ్మాయో, ఇట్రా. ఎప్పుడో నీ మనువైన కొత్తలో నీ అత్తమ్మ ఏదో అందని నువ్వు ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నావనుకో, నీళ్ల బిందె మొయ్యలేక నువ్వు కూలబడిపోయినట్టే అదే తలుచుకుంటూ ఉంటే ఇదిగో అన్నీ ఉన్నా ఇలా ఈశ్రోమంటూ ఉంటావు. నిన్ను నువ్వు నాశనం చేసుకోవడమే కాకుండా నిన్ను నమ్ముకున్న ఈళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తున్నావు. ఎప్పుడో వయసైపోయి మీ అత్తమ్మ పోతుందేమో గాని నీ బాధ మాత్రం నువ్వే పోయే వరకు పోదమ్మా. మోత్తావా మరి? బాగా చెప్పారమ్మా. సూక్ష్మం చెప్పారు స్వామి. నా వంతు ప్రయత్నం చేసి మళ్ళీ కలుస్తాను. తప్పకుండా తల్లి. వచ్చే ఏకాదశి రోజు సాయంత్రం 5 గంటలకి రండి. గురుస్వాముల వారు మీ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తారు. అలాగే స్వామి. నువ్వు అంత కరుగ్గా మాట్లాడటం మన జీవన విధానానికి సరిపడదు. గురువుగారు, ఇలాంటి వాళ్ళందరూ మన ముందు అమాయకుల్లా నటిస్తారంతే. ఈవిడ గారు ఊళ్ళో కనిపించిన వాళ్ళందరితో ఇష్టం ఉన్నా లేకున్నా పళ్ళన్నీ బయట పెట్టి ఇకిలించుకుంటూ మాట్లాడుతుంది. కానీ ఇంట్లో ఉన్న అత్తగారితో మాత్రం మాట కలపదు. నిన్ను ఊళ్ళోకి వెళ్లి బుద్ధిగా కూరగాయలు తెమ్మంటే వాళ్ళందరి లోకాభిరామాయణం వింటున్నావా? అలా అని వీళ్ళ అత్తగారేం మహాపుణ్యవతి కాదు స్వామి. ఆవిడ అంతే, ఇంటికి వచ్చిన వాళ్ళందరితో బాగానే మాట్లాడుతుంది. ఇంట్లో ఉన్న కోడలు మాత్రం నవ్వుతూ పలకరించడానికి మనసరాదు. ఇల్లు నరకం చేసుకుంటారు, ఊళ్ళో స్వర్గం వెతుక్కుంటారు. వెధవసంత. రామ్మా కాత్యాయని, రా. ఏంటి చాన్నాళ్ళకు కనిపిస్తున్నావు? ఏమిటో ఇద్దరూ ఒకేసారి ఊడిపడ్డారు. ఏం లేదు స్వామి, పెద్ద స్వాములూరిని ఓ సందేహం అడుగుదామని. పెద్ద స్వాములూరు నిన్ననే కర్ణాటకలోని పరకాల మఠం నుంచి వచ్చారు. ఇంకో నెల వరకు మౌనవ్రతంలో ఉంటారు. ఇంతకీ నీ సందేహం ఏమిటో గురువుగారితో చెప్పమ్మా. ఏదో అంటున్నారు మీరు, నాకు వినపడ్డం లేదు. ఏదో సందేహం నివృత్తి చేసుకుందామని వచ్చారు కదా, అడగండి మరి. అలాగే అమ్మా, అడుగుతాను. ఇది మాత్రం బాగానే వినిపిస్తుంది. చల్లకొచ్చి ముంత దాస్తావెందుకమ్మా, సిగ్గుపడకుండా అడుగు. అంటే స్వామి, మొన్న బోల్డంత ఖర్చు పెట్టి గులాబీ రంగు కంచుపట్టు చీర లక్ష్మీదేవికి ఇష్టమని ప్రత్యేకంగా కొని దేవుడి దగ్గర పెట్టాను స్వామి. అయినా ఏం ఉపయోగం కనబడడం లేదు. మాకు వ్యాపారంలో ఏమీ కలిసి రావడం లేదు స్వామి. కొంచెం దేవుడు కనిపిస్తే అడుగుదామని స్వామి. నిజంగా నీ మేలు కోరుతారు కాబట్టి ఆయన ఇవ్వకూడదు, ఇవ్వలేదని నువ్వు ఏడవకూడదు. ఓ, ఇది నాకు యుక్తము కాదనమాట, ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు. రూపాయి దక్షిణ యోగాని నీ వ్యాపారానికి దేవుడు కనిపించి వరాలు ఇచ్చేయాలా? ఇందాక ఏదో అమ్మవారికి గులాబీ రంగు చీర పెట్టానన్నావు. నిజంగా దేవుడికి నప్పుతుందనే కొన్నావా, లేకపోతే నీకు ఆ రంగు లేదని కొన్నావా? అంటే స్వామి, అది దేవుడు ముందే సిగ్గు లేకుండా నటించేస్తున్నావు. మా ముందెందుకులే అమ్మా ఈ బిడియాలు వడియాలు. నీకేనా మీ వారికి కూడా ఏమన్నా సమస్య ఉందా? మా ఆయన అర్ధరాత్రి లేచి అదేదో అమ్మజాన్ స్టాక్ అంట, అది పడిపోయిందని ఓ లబో దిబో మన గుండెలు బాధేసుకుంటున్నాడు స్వామి. మా ఆయనకి ఈ కష్టం నుంచి మోక్షం ఎప్పుడు వస్తుంది స్వామి? అంటే అది ఇప్పుడప్పుడే రాదమ్మా. మరి ఎప్పుడు స్వామి? నువ్వు ఇంకా పరిగెత్తాలి నాయనా. పరిగెత్తి అలసిపోతే కానీ రాదు నాయన. ఏంటి మోక్షమా స్వామి? కాదు నాయన, జ్ఞానం. నీ శరీరం మనసు అలసిపోయాక కానీ నీకు ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో అనే జ్ఞానం రాదు. జ్ఞానం రాకుండా మోక్షం రాదు నాయన. అమ్మా తల్లి, నువ్వు కూడా మళ్ళీ ఇటు రాకమ్మా. అదేం స్వామి అలా వెళ్ళిపోమంటున్నారు? అంటే నాకు కూడా దేవుడు కనిపించడు స్వామి? నీకు ఆ చీరతో వచ్చే ఆనందం తాత్కాలికం. నిజమైన శాశ్వతమైన ఆనందం ఇంకా ఎక్కడో ఉంది
అని నీ మనసుకి అనిపించినప్పుడు రా తల్లి. నాకు తెలిసి అలా ఎప్పుడూ అనిపించలేదు స్వామి. ఈ చీర కాకపోతే ఇంకో చీర కొన్నప్పుడన్నా ఆనందం వస్తుంది స్వామి. అది కాకపోతే ప్రతి పెళ్లి రోజుకి మా ఆయన ఏదో ఒక నగ చేయించినప్పుడు చాలా ఆనందంగా ఉంటాను స్వామి. చెప్పు, అలా బెల్లం కొట్టిన రాయలా చూస్తావే? నువ్వు నగలు కొన్నప్పుడు నేను ఎంత ఆనందంగా ఉంటాను చెప్పు స్వామికి. అవును స్వామి. ఏదైనా నగకున్నప్పుడు ఆ కళ్ళలో ఎంత ఆనందం ఉంటుందంటే చంద్రముఖి ఆవించిన గంగలా ఉంటుంది స్వామి. నా కాసం పేరు నా పాపిడి పిల్ల అని ఏదో ఆవించినట్టు అందరికీ ఫోన్లు చేసి చూపించుకుంటాను స్వామి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, దీంతో పల్లపోతున్నాను భయ. రామచంద్ర ప్రభు, ఏమైందో చెప్పు నాయనా. ఆనందం అంతా 4 రోజులే స్వామి. నా దరిద్రానికి మా పక్కింటి ఆయన వాళ్ళ ఆవిడకి ఏదో ఒకటి కొంటాడు, మళ్ళీ రోజు ఏడుస్తూనే ఉంటుంది స్వామి. మీరే చెప్పండి స్వామి, మనకి ఎంతున్నా పక్కింటోళ్ళు సంతోషంగా ఉంటే మన సుఖంగా ఎలా ఉండగలం చెప్పండి. నా తల్లే, నీకు లేదని ఏడుపు కాదా, పక్కింటోళ్ళకు ఉందని ఏడుపా? నువ్వు ఎలాగే ఉండమ్మా. అనవసరంగా దేవుడి పేరుతో చీరల కొండలు, ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వ్రతాలు భజనలు చేయకమ్మా. కనీసం మీ ఆయనన్నా 4 డబ్బులు మిగిలాయని సంతోషంగా ఉంటాడు. తీసుకెళ్ళయ్యా, తీసుకెళ్ళు. అబ్బా, ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే శిరోభారం తప్పేలా లేదు. ఏమిటయ్యా మళ్ళీ వచ్చావు? అంటే మీరు ఇక్కడ రావద్దన్నారు కదా, పోనీ మా ఆవిడ గుడికి తీసుకెళ్ళమంటారా అన్నా? ఎందుకు తీసుకెళ్ళకూడదు నాయనా? భేషుగ్గా తీసుకెళ్ళచ్చు. కాకపోతే వెళ్ళేటప్పుడు అమృతాంజనం డబ్బా పట్టుకెళ్ళినాయనా. అమృతాంజనమా? నాకేమీ తలనొప్పి లేదే. ఓరి ఎర్రిబాగులోడా, అమృతాంజనం డబ్బా నీకు కాదు, మీ ఆవిడ వెన్నపాలు విన్నాక ఆ 7 కొండల వాడికి అవసరం అవుతుందేమో అని. రండమ్మా రండి. ఏంటి ఇంట్లో అందరూ ఒకేసారికి వెళ్ళారు? ఏమిటో విశేషం? అంటే స్వామి, మీరేమో పోయినసారి వచ్చినప్పుడు అందరిలో దేవుణ్ణి చూడగలిగితే కానీ మేము సంతోషంగా ఉండలేమన్నారు కదా. చాలా కష్టంగా ఉంది స్వామి. ఏమిటి సంతోషంగా ఉండడమా? అవును స్వామి. కాదు, అందరిలో దేవుని చూడడం చాలా కష్టంగా ఉంది స్వామి. మరి సంతోషంగా ఉండటానికి వేరే మార్గం ఏమీ లేదు తల్లి. మీకు ఏమైనా వేరే మార్గం తోస్తే చెప్పండి. మాకు అన్ని దారులు మూసుకుపోయాక కదా స్వామి మీ దారి పట్టింది. సరే, నువ్వు ప్రయత్నం చేశావా లేదా? చేశాను స్వామి. మీరు చెప్పినట్టే మా మేనేజర్లో దేవుని చూడాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ ఏమీ ఉపయోగం లేదు స్వామి. తను చేసే పనుల వల్ల నాకు అతన్ని చూస్తేనే ఇరిటేషన్ వచ్చేస్తుంది. అలాంటి వాడిలో దేవుణ్ణి చూడాలంటే చాలా కష్టంగా ఉంది స్వామి. మరి నీ సంగతి? చేశాను స్వామి. వాళ్ళల్లో వీళ్ళల్లో ఎందుకులే అని రోజు మా పక్కింటి ఆవిడతో గొడవ అవుతుంది కదా అని ఆవిడలోనే దేవుణ్ణి చూద్దామని ట్రై చేశాను స్వామి. మరి ఆమెలో దేవుడు కనిపించాడా? స్వామి, మీరు ఏమనుకునంటే ఒక విషయం చెప్తాను. మా పక్కింటి ఆవిడలో నాకు మనిషి కనిపించడమే చాలా కష్టం స్వామి. ఇంక దేవుడు ఎక్కడి నుంచి కనిపిస్తాడు స్వామి? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అవును స్వామి, నేను ప్రయత్నించాను. మా పక్కింటి వాళ్ళ అమ్మాయి ప్రతి దానికి నాతో పోటీకి వస్తుంది. I just hate her. I don't have any problem. I can go to their house whenever I want and play with them. Auntie loves me just the way I am. నువ్వు వెళ్తావే, నీకు సిగ్గులేదు కదా. వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా వాళ్ళింటికే వెళ్తుంది స్వామి. వయసులో చిన్నదానివైనా సంతోషం ఎక్కడుందో బాగా పట్టుకున్నావు తల్లి. ఇప్పుడు చెప్పండి, చిన్నప్పుడు నువ్వు మీ ఆయన కూడా ఇంతే సంతోషంగా ఉండేవారా? అబ్బో, చిన్నప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళో. పండుగొచ్చిందంటే పట్టు పరికిని కట్టుకొని చేతి నిండా గోరింటాకు పెట్టుకొని అందరింటికి నేనే వెళ్ళేదాన్ని స్వామి. అప్పుడు కూడా మేము తిట్టుకునేవాళ్ళం స్వామి, కానీ ఒక్క పూటలోనే కలిసిపోయేవాళ్ళం స్వామి. నా చిన్నప్పుడైతే మా వీధిలో అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా పేరెంట్స్ ఎప్పుడు కులం మతం చూసేవాళ్ళే కాదు. వాళ్ళ పండగకి కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వండిన కీరు ఫస్ట్ నాకే పెట్టేవాడు స్వామి.
వాడు నేను ఎప్పుడైనా కొట్టుకున్నా మర్నాడే స్కూల్లో కలిసిపోయేవాళ్ళం స్వామి. ఎందుకంటే అప్పుడు మీకు ఆడుకోవడం, అందరితో కలిసి సంతోషంగా ఉండటం మీ ఏకైక లక్ష్యం. అందుకే ఎవరు ఏమన్నా నిమిషాల్లో మర్చిపోయి ప్రతిక్షణం ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు మీరు జీవితంలో చాలా సాధించారు కదా, అందుకే మీకు సంతోషంగా ఉండటం కన్నా మీ స్థాయికి తగ్గ గౌరవం ఇస్తున్నారా లేదా అని వెతుక్కుంటున్నారు. అందుకే ఎవరు ఏ చిన్న మాటన్నా ఆ మనిషినే వదిలేయటానికి సిద్ధమవుతున్నారు. అంటే స్వామి, అప్పుడంటే చిన్నపిల్లలం, జరిగిన విషయాన్ని వదిలేసేవాళ్ళం. ఇప్పుడు పెద్దయ్యారు కాబట్టి మనుషుల్నే వదిలేస్తున్నారా? మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా చిన్న గొడవైందని వాళ్ళ స్నేహితుల్ని వదిలేస్తే రేపు మీ పిల్లలకి మీ తరువాత ఈ భూమి మీద నా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండాలా వద్దా? అయ్యో, ఉండాలి కదా స్వామి. మేము ఎన్నాళ్ళు ఉండగలం వాళ్ళతో కదా. ఎదిగావు కదా అని ఒక్కరోజు నీ స్నేహితుల ముందు నీ దర్పం చూపించు. భవిష్యత్తులో నీ పిల్లల మాట దేవుడెరుగు. నీ పక్కన ఒక్కడుంటాడేమో చూడు. ఈ రోజుల్లో డబ్బు లేకో తిండి లేకో ఎవరూ చనిపోవడం లేదయ్యా. వయసులో ఉన్నప్పుడు మన ప్రవర్తన వల్ల అందరినీ దూరం చేసుకుంటే వయసయ్యాక మాట్లాడే మనిషి లేక విగతజీవుల్లా బ్రతుకుతున్నారు. అంటే స్వామి, మనుషులు అలా ఉన్నారు, ఏం చేయమంటారు? ఆ మనుషుల్లో మనము ఉన్నాం కదమ్మా. మనం మారకుండా అందరూ మారిపోవాలంటే ఎలా చెప్పు? ఎంత ఎదుగుతున్నామో అంత తగ్గి ఉంటేనే మన చుట్టూ నలుగురు మిగులుతారు. ఎదగడం అంటే మీ ఆయనలా ఇలా పొడుగ్గా ఎదగడం కాదమ్మా. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీకు నచ్చని మనిషిని కూడా ప్రేమించగలిగే స్థాయికి ఎదగటం. అలా ఎదగాలి అంటే నువ్వు నీ చుట్టూ ఉన్న జనాన్ని చూసే దృష్టి మారాలి. నువ్వు ఎంత తొందరగా మారితే నీకు అంత త్వరగా మోక్షం ప్రాప్తిస్తుంది తల్లి. అమ్మో, ఇప్పుడు మోక్షాలు అవి వద్దులేండి స్వామి. అదేంటయ్యా, మోక్షం అంటే అంత కంగారు పడుతుంది? అంటే స్వామి, మోక్షం అంటే ఎప్పుడో చనిపోయాక వచ్చేది కదా, ఇప్పుడే ఎందుకని. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. భలేవారే. మీరు వచ్చే ఏకాదశి రోజు రండి. మీకు అందరిలో దేవుణ్ణి ఎలా చూడాలో గురుస్వాములు చెప్తారు. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద. రావమ్మా రా. నీలాంటి భక్తులు ఉండబట్టే ఇంకా గుళ్ళు గోపురాలు పచ్చగా ఉన్నాయి. ఈ రోజు కూడా ఒక్కదానివే వచ్చావంటే. క్షమించండి స్వామి, ఆయన బయటే ఉన్నారు, ఎవరితోనో ఫోన్ మాట్లాడుకుంటున్నారు స్వామి. ఏంటో స్వామి, ఆయన అదో రకం. గుడికి రమ్మంటే దేవుడు నాలోనే ఉన్నాడంటారు స్వామి. ఆయనే దేవుడని కూడా అంటున్నాడా? ఇంచుమించుగా అలాగే మాట్లాడుతున్నారు స్వామి. బాగా ముదిరిపోయింది. ఏంటో ఆ దేవుడు కూడా నీలాంటి వాళ్ళకి ఎలాంటి మొగుళ్ళు ఇస్తాడు. అలా అనకండి స్వామి, మీరే అలా అంటే ఇంకా ఆయన ఎప్పటికీ భక్తి మార్గంలోకి రారు స్వామి. దిగులు చెందకమ్మా. అందరూ గుడికి వస్తేనే బాగుపడతారనే భ్రమలో ఉండకు. మనలోని దేవుణ్ణి దర్శించుకోవడానికి శాస్త్రం మనకి 4 మార్గాలు సూచించింది. భక్తి మార్గం, సేవ మార్గం, యోగ మార్గం మరియు జ్ఞాన మార్గం. నువ్వు భక్తి మార్గాన్ని ఎంచుకున్నావు. ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు దేవుణ్ణి దర్శించుకోవచ్చమ్మా. అంటే ఆయన మంచి మార్గంలోనే ఉన్నారా స్వామి? ఒక్క మంచి పని చేసినంత మాత్రాన మీ ఆయన మంచివాడు అనుకుంటే అది నీ పొరపాటే తల్లి. మనిషిలో ఉన్న మంచిని చెడుని ఒకేలా స్వీకరించడం అలవర్చుకో. అప్పుడే నీకు మనశ్శాంతి. నీ సంతోషం నీ భర్త మీదనో వేరెవరి మీదనో ఆధారపడి ఉండకూడదు. నువ్వు ఎల్లప్పుడూ నీ స్వస్థితి అయిన నిత్యానందమైన స్థితిలోనే ఉండు. ఇక నీ భర్త గురించి అంటావా? అతని కర్మని బట్టి అతని జీవితం నడుస్తుంది.
వచ్చే ఏకాదశి రోజు తప్పకుండా రా అమ్మా. దేహమేరా దేవాలయం, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే ఈ అడుక్కున్న వాళ్ళందరూ ఇక్కడే కూర్చోకపోతే కొంచెం దూరంగా వెళ్ళి కూర్చోవచ్చు కదా. వీళ్ళ కంపుతో గుడికి కూడా రాలేకపోతున్నాం. అమ్మా అమ్మా తల్లి దర్శని ఒక పండన్న వెయ్యమ్మా. వారం రోజులైంది ఎంగిలిపడి, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను తల్లి. ఆత్మాత్మం గిరిజామతి పరిజన ప్రాణా శరీరం గృహం అనలేదా ఆదిశంకరు. తినవే తిను, నాకు నోరుంది కాబట్టి నేను అడుక్కోగలను. నువ్వెందుకే నా దగ్గరే పడి చేస్తావు? అదిగో చూడు, ఆ దొరసానింటికి పోయావనుకో రోజుకో ముద్దైనా వేస్తుంది. పెడతాను. ఇంటి చుట్టుపక్కల కనిపించావంటే నీ కాళ్ళు విరక్కొడతాను. సౌభాగ్యలక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రామమ్మ. రావమ్మ శుభలక్ష్మి రా, నువ్వు ఒక్కదానివే మిగిలావు. నా గురించి మీకు ముందే తెలుసా అమ్మా? మీ వరలక్ష్మి వ్రతం గురించి ఊరంతా చెప్పుకుంటారు కదా, నాకు తెలియకపోవడం ఏమిటి? ఏదో మీ అభిమానం అమ్మా. ఒక్క శుక్రవారం ఏంటి, సోమవారం శివాభిషేకం, మంగళవారం ఆంజనేయార్చన, బుధవారం సిద్ధి వినాయకుడిని, గురువారం విష్ణుమూర్తిని, ఇలా ఏ వారమూ నేను దేవుణ్ణి వదలలేదు స్వామి. నిజం చెప్పు, నువ్వు దేవుణ్ణి ఏ రోజు వదలలేదా? అవును స్వామి, ఏ రోజు వదలలేదు. అయినా దేవుడు నాకెందుకు కనిపించట్లేదు స్వామి? వదలడానికి అసలు నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే కదా. అదేంటి స్వామి అంత మాట అన్నారు? అసలు మా ఆవిడ దేవుడి గదిలో నుంచి బయటికే రాదు. ఎందుకో? ఎందుకంటారేమిటి స్వామి? దేవుడి గదిలో దేవుడు ఉంటాడు కదా, అందుకే మా ఆవిడ 24 గంటలు అక్కడే ఉంటుంది. మరి దేవుడు ఉండే ఆ గదిని శుభ్రంగా ఉంచుతున్నారా? భలే వారే స్వామి, దేవుడు ఉండే గదిని శుభ్రంగా ఉంచుకోమా ఏంటి? ఈగ కూడా వాలకుండా ఫినాయిల్ వేసి మరీ కడిగి ఆ పైన పసుపు నీళ్లతో కూడా కడిగేస్తాం స్వామి. మరి ఇంకేంటి మీ సమస్య? అంటే మీరు నాలోనే దేవుణ్ణి చూసుకోమన్నారు కదా, ఎంత తరచి చూసినా నాలో దేవుడు కనిపించడం లేదు స్వామి. మీ ఇంట్లో దేవుడి గదిలో దేవుడు ఉంటాడని దేవుడి గది మాత్రం శుభ్రం చేసుకుంటారు, అవునా? మీ ఆయనే చెప్పాడు కదా, దేవుడి గది శుభ్రంగా ఉంటేనే దేవుడు ఉంటాడని. మరి మీ మనస్సు గది, అదే మీ మనస్సు, మీ ఆలోచనలు దేవుడు ఉండేంత శుద్ధిగా లేవేమో తల్లి, గ్రహించావా? అలా అంటారేంటి స్వామి? మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు భగవాన్ రమణ ఫోటో తెచ్చుకొని మా నట్టింట్లో పెట్టుకున్నాం స్వామి. మీరు ఎన్నైనా చెప్పండి, ఆ మహానుభావుడే మమ్మల్ని కాపాడుతున్నాడు స్వామి. భగవాన్ రమణులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయన పటం ఉండాల్సింది మీ ఇంట్లో కాదు నాయన, మీ ఒంట్లో. ఆయన నీలో ఉండాలంటే నువ్వు ఎంత శుద్ధంగా ఉండాలో గ్రహించు. ఆయన శుభ్రం గురించి నీకు చెప్పాలా? మీరేమో దేవుడు నాలోనే ఉంటాడంటారు, కానీ నేను ఆ విగ్రహానికి మొక్కితేనే నా కోరికలన్నీ తీరుతున్నాయి కదా స్వామి. ఆ దేవుడు మీ కోరికలన్నీ తీర్చేది మీ కంటికి కనిపించే వాటిలో శాశ్వతమైన ఆనందం లేదు అని నువ్వు ఏనాటికైనా గ్రహిస్తావని, ఇంకా కొత్త కోరికలు కోరమని కాదు. సరే, దేవుణ్ణి చూడటానికి అంత పరితపించిపోతున్నారు కదా, ఇంతకీ ఎందుకు చూడాలనుకుంటున్నారు? మరి నా కూతురికి
నాకులో ఇలా మొరటి మొగుడు కాకుండా మహేష్ బాబు లాంటి అందమైన మొగుడు రావాలని అడగాలని ఉంది స్వామి. నువ్వు ఇటు రా తల్లి. నిన్ను కన్నది ఎవరు? మా అమ్మ. మరి మీ అమ్మని? మా అమ్మమ్మ. మీ అమ్మమ్మని కన్నది? వాళ్ళ అమ్మ స్వామి. మరి ఈ చీమని, ఆ గోవుని? అర్థమైంది స్వామి. ఇంకెవరు? ఆ అమ్మలగన్న అమ్మ, ఆ మూలపుటమ్మ. ఈ చెట్టుని, ఆ పుట్టని, ఈ లోకంలో ఉన్న అన్నిటినీ సృష్టించింది ఆ అమ్మలగన్న అమ్మ, ఆ మూలపుటమ్మే. శాస్త్రం తెలిసిన దానివే. ఈ సృష్టి రహస్యం గ్రహించావు. మరి ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన మహాశక్తి నీ ముందు ప్రత్యక్షమైతే శాశ్వతమైన సంతోషాన్ని అడగకుండా నీ కూతురికి మంచి మొగుడు కావాలని అడుగుతావా? అలా అడగడం అంటే మన అల్పబుద్ధి మనం చూపించుకున్నట్టే కదా. తల్లివి అనిపించుకున్నావు. పోనీలేండి స్వామి. అయినా ఈ మనిషి జన్మ ఎంత స్వామి? మహా బ్రతికితే 100 ఏళ్ళు బ్రతుకుతాం. ఇప్పుడు మేము మనుషుల్లా బానే ఉన్నాం కదా. ఇప్పుడు మాలో ఉన్న దేవుణ్ణి బయటికి తీసుకొచ్చి ఏం సాధిస్తాం? భార్య మీద ప్రేమ ఎక్కువే, తప్పులేదు. 4 వారాలు బ్రతికే గొంగల పురుగు కూడా చచ్చేలోపు అందమైన సీతాకోక చిలుకలా మారి చచ్చిపోవాలనుకుంటుంది. మనం మనుషులం కదా, పురుష ప్రయత్నం చేయలేమా? అంతే స్వామి, మేము ఇలా మనుషుల్లా బానే ఉన్నాం స్వామి. సరే నాయన, గొంగలి పురుగులు కూడా అన్ని సీతాకోక చిలుకలు అవ్వలేవులే. కొన్ని అలానే మిగిలిపోతాయి. మీరు బయలుదేరండి. చూసారా గురువుగారు వీళ్ళ తెలివితేటలు? దేవుణ్ణి ఎంత తెలివిగా వాడుకుంటున్నారో. వాళ్ళల్లో ఉన్న దేవుణ్ణి బయటకు తీసుకురావడానికి సిద్ధంగా లేరు కానీ గుడిలో ఉన్న దేవుడు మాత్రం వీళ్ళ కోరికలు తీర్చేయాలి. కానీ ఒక్క సందేహం గురువుగారు, నాలో ఉన్న దేవుణ్ణి చూడాలంటే అసలు ముందు నేనెవరో తెలుసుకోవాలి కదా. నువ్వేంటో నీకు తెలియాలి అంటే ముందు నువ్వు ఏది కాదో తెలుసుకో. ఆదిశంకరులు మనలాంటి వాళ్లకు మనం ఏమి కాదో గుర్తించడానికి నిర్వాణ షట్క రచన చేశారు. 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఏకాగ్రతతో విను. ఇంకా వివరముగా తెలుసుకోవాలి అంటే వచ్చే నెల ఏకాదశి రోజు మళ్ళీ కలుద్దాము. స్వామి, నేను బాబాని నమ్ముతాను, మా ఆయన శివని నమ్ముతాడు. దేవుడు ఒక్కడే అయితే ఇన్ని రూపాలు ఎందుకు స్వామి? ఓం నమః శివాయ. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆదిపరా శక్తి నిరాకార రూపాన్ని మానవ మాత్రలమైన మనం పూజించుకునేందుకు వెలసిన అవతారాలే మనం రోజు ఆరాధించే ఈ దేవతామూర్తులు. మన కంటికి కనిపించే ఆ ముగ్ధ మనోహర రూపం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి తొలిమెట్టు. ఎవరు ఏ రూపానికి ఆకర్షితులైనా ఆ దేవుడి అసలు రూపం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అర్థం కాలేదు స్వామి. అంటే గుళ్ళో అంత అందంగా కనిపించే దేవుడు మనలో ఏ రూపంలో ఉంటాడు స్వామి? మీలో ఎవరన్నా ఒకరు ముందుకు వస్తే ఆ దేవుడిని మీలోనే చూపిస్తాను. ఎవరన్నా ఒకరు ముందుకు వస్తారా? దేవుడు దేవుడు అంటావు కదయ్యా, నీలోనే ఆ దేవుడిని చూపిస్తానంటే అంత భయపడిపోతావేమి? కనీసం నీ కూతుర్నన్నా పంపించు. రామా రా. ఇప్పుడు చెప్పండి, బాబా సచ్చరిత్రలో తాను ఎక్కడ ఉంటాను అన్నారు? బాబా సర్వాంతర్యామి కదా స్వామి. ఆయన అన్ని ప్రాణుల్లోనూ ఉంటారు. ఆఖరికి చిన్న పురుగులో కూడా ఉంటాను అన్నారు. మీరు బాబాని బాగా నమ్ముతారా? బాగా నమ్ముతాం స్వామి. మరి అయితే బాబా ఈ అమ్మాయిలో ఉన్నారా? ఉన్నారు స్వామి.
సర్వం విష్ణుమయం జగత్. దీని అర్థం తెలుసా? సర్వం విష్ణుమయం కదా స్వామి. మరి అయితే ఆ మహావిష్ణువు ఈ అమ్మాయిలో ఉన్నారా? ఉన్నారనే కదా స్వామి దాని అర్థం. మరి ఇందాక మీరు విన్న నిర్వాణ షట్కంలోని చిదానంద రూప శివోహం శివోహం అంటే అర్థం ఏమిటి? మనందరిలో ఉన్న ఆ చిత్ ఆనంద స్వరూపమే ఆ పరమశివుడు స్వామి. మన అందరిలో అంటున్నారు అంటే ఈ అమ్మాయిలో కూడా ఆ పరమశివుడు ఉన్నాడా? ఉన్నాడు స్వామి. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు తన అసలు రూపం గురించి చెబుతూ అహమాత్మా గుడాకేశ సర్వభూత శయస్థితః అనగా, ఓ అర్జున, నేను సమస్త భూతాల హృదయంలో ఉన్న ఆత్మను అని అన్నాడు. అంటే ఆ శ్రీకృష్ణుడు ఈ అమ్మాయిలో కూడా ఉన్నాడనేగా. మీరందరూ దేవుడి అసలు రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చాలా దగ్గరగా వచ్చారు. ఇప్పుడు చివరిగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనగా, సమస్త భూతాలలో శక్తి రూపంలో ఉన్నది నేనే అని ఆ ఆదిపరా శక్తి చెబుతోంది. అంటే ఈ అమ్మాయిలో కూడా అమ్మవారు ఉన్నారనేగా. ఉన్నాడనే కదా స్వామి దాని అర్థం. మరి అందరు దేవుళ్ళు ఈ అమ్మాయిలో ఉన్నారంటే వాళ్ళందరూ ఈ చిన్నారిలో ఏమై ఉంటారు? తన కళ్ళ, తన ముక్క, తన శరీరమా? ఆ దేవుళ్ళందరి రూపమైన శక్తి ఒకటే. అదే ఈ చిన్నారిలో కదులుతున్న చైతన్యం. అదే చైతన్యం విశ్వ చైతన్యమై మన అందరిలోనూ ఉంది. ఆ విశ్వ చైతన్యం మనలో ఉన్నన్నాలే మనం శివం. అది బయటకు వెళ్ళిన ఉత్తర క్షణం మనం శవం. మీలో ఉన్న బ్రహ్మ పదార్థం అంటే ఆ దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటే ఈసారి గుడికి వెళ్ళినప్పుడు. ఏ గుడికి స్వామి? మా రెడ్డి గారు కట్టిన శివాలయానికా, రాజుగారు కట్టిన రామాలయానికి వెళ్ళినప్పుడా? కాసేపు అతన్ని బయటకు తీసుకువెళ్ళమ్మా. వేద జ్ఞానం అందరికీ చెప్పేది కాదు, శ్రద్ధగా వినండి. ఈసారి గుడికి వెళ్ళినప్పుడు మీ పూజారి గారు ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి అన్నప్పుడు కళ్ళతో చూసిన మూల విరాట్టుని మీరు కళ్ళు మూసుకొని మీలోనే దర్శించుకోండి. అలా కళ్ళు మూసుకుంటే మాలో ఉన్న దేవుడు మాకు కనిపిస్తాడా స్వామి? తప్పకుండా నాయన. కాని అలా జరగాలంటే మొదటి ప్రదక్షిణంలో మనలోని తమోగుణం వదిలేయాలి. అంటే మనలో ఉన్న మత్తు, బద్ధకం వదిలేయాలి. రెండో ప్రదక్షిణంలో మనలో ఉన్న రజోగుణం వదిలేయాలి. అంటే మనలో ఉన్న అసూయ, ద్వేషం, కక్షలు, కార్పణ్యాలు వదిలేయాలి. ఇక మూడో ప్రదక్షిణంలో అన్నిటికన్నా ముఖ్యమైనది సాత్విక అహంకారాన్ని వదిలేయాలి. అంటే నేనే గొప్ప భక్తుడిని, నేనే ఈ గుడి కట్టించాను, నేనే ఈ బడి కట్టించాను అనే తెలియని అహంకారం మనిషిని ఎదగనివ్వదు. ఈ మూడు వదిలేయగలిగితే మేఘాలు అన్నీ తొలగిపోయాక నిర్మలమైన ఆకాశం కనిపించినట్టు నీలోనే ఉన్న భగవంతుడు అంతే నిర్మలంగా నీకు ప్రత్యక్షమవుతాడు. ఇది ఒక రోజులో అయ్యే పనిలా లేదు స్వామి. అందుకే ఆ మూడు వదిలించుకునే వరకు రోజు గుడికి వెళ్తూనే ఉండాలి. మరి మోక్షానికి మొదటి మెట్టు ఆ గుడి మెట్టు. మీరు ఒక్క మెట్టు ఎక్కే ప్రయత్నం చేయండి, మిగిలిన మెట్లు అన్నీ ఆయనే ఎక్కిస్తాడు. తప్పు జరిగిపోయింది స్వామి, తప్పు జరిగిపోయింది. నేను రోజు పూజించే ఆ దేవుడు అన్ని ప్రాణుల్లో ఉన్నాడని గ్రహించక రోజు ఆ బిచ్చగాడిని, అతని కుక్కని ఎన్ని మాటలు అన్నాను. చింతించకు తల్లి. వివేక చూడామణిలో ఆదిశంకరాచార్యులంతటి వారే చండాలుడిలో దేవుణ్ణి చూడలేకపోయారు. అంటే మనలాంటి వాళ్లకు ఏదో సూక్ష్మము చెప్పి మనలో ఆ మోక్షత్వాన్ని జ్వలింపచేయడానికి సహాయం చేస్తున్నారనే కదా.
పుట్టుకతోనే అందరికీ సూక్ష్మ దృష్టి ఉండదమ్మా. కానీ ఆ కుక్క అతనిలో దేవుణ్ణి గ్రహించింది తల్లి. అందుకే అన్నీ ఉన్న నీ ఇంటికి రాకుండా ఏమి లేని అతన్ని అంటి పెట్టుకుంటేనే తన ఆకలి తీరుతుందని గ్రహించింది తల్లి. క్రూరమైన సింహం కూడా తన కడుపు నిండాక ఎదురుగా జింక కనిపించిన కన్నెత్తి కూడా చూడదు. మరి మన కడుపు నిండాక కూడా ఎవ్వరి కడుపు కొట్టకుండా ఉండగలమా? స్వార్థం స్వామి, స్వార్థం. ఇంకా ఏదో కావాలనే ఆశతో జంతువుల కన్నా హీనముగా బ్రతుకుతున్నాము. మాకు ఈ జన్మలో దేవుడు కనబడడు స్వామి, కనబడడు. బాధపడకు తల్లి, బాధపడకు. అన్నమయ్య లాంటి వాడే బాహ్య సౌందర్యానికి మించిన సౌందర్యం లేదు అనే భ్రమలో ఉండి స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపంలోని సౌందర్యాన్ని వర్ణిస్తూనే పాటలు రాసేవాడు. కానీ ఆయన అసలు రూపం నిరాకారమైన విశ్వమంతా వ్యాపించి ఉన్న బ్రహ్మ పదార్థమని తెలిసాకే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే కీర్తన చేసి జీవించి ఉండగానే మోక్షాన్ని పొంది మనలాంటి వాళ్లకు మోక్ష మార్గాన్ని తెరిచాడు. నువ్వు కూడా గుడిమెట్ల దగ్గరే తరించు తల్లి. సూక్ష్మం చెప్పనా? నీ కంటికి కనిపించే ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూసే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నీకు తప్పకుండా నువ్వు రోజు కొలిచే ఆ దేవుడు అన్నమయ్యకి కనిపించినట్టే నీ కళ్ళ ముందు కూడా ప్రత్యక్షమవుతాడు. చూసే ప్రయత్నం చేస్తావా మరి? ఇంకా అర్థం కాలేదా తల్లి? బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి, అండనే బంటు నిద్రాదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే. చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటి, కుడమి శునకము మీద పొలయు ఎండొకటే. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే, 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 పరబ్రహ్మమొక్కటే. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. అంతర్యామి అలసితి సొలసితి, ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి.
కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెల్చక కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెల్చక భారపు పగ్గాలు పాప పుణ్యములు అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చుచ్చితిని అంతర్యామి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తా